ప్రార్థన లేని భక్తి జీవితం నూనె లేని దీపంతో పోల్చబడుతూ ఉంటుంది. భక్తి జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన అనగా అర్థం ఏమిటంటే దేవునితో మాట్లాడుట, దేవునిని అడుగుట, దేవునిని బ్రతిమిలాడుట, దేవునికి మొర్రపెట్టుట, దేవునిని ప్రాధేయపడుట, మన మనవులను దేవునికి తెలియచేయుట అని అర్థం. ప్రార్థన ఎలా చేయాలి అనంటే దేవుని భయం కలిగి మనల్ని మనం తగ్గించుకొని విశ్వాసంతో మన మనవులు దేవునికి తెలియచేయాలి. ఉదాహరణ, రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలలో హిజ్కియా చేసినటువంటి మాదిరికరమైనటువంటి ప్రార్థన కనబడుతుంది. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివినప్పుడు పరిసయ్యుడు సుంకరి చేసినటువంటి ప్రార్థనలలో తగ్గింపు స్వభావంతో సుంకరి చేసినటువంటి మాదిరికరమైనటువంటి ప్రార్థన మనకి కనబడుతూ ఉంటుంది. ఇది మాదిరికరమైనటువంటి ప్రార్థన. ప్రార్థించేటువంటి వారిని వారు తగ్గించుకొని దేవుని భయం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవుని యొద్ద అంగీకరించబడుతుంది. సుంకరి యొక్క ప్రార్థన అంగీకరించబడినట్లు. ప్రార్థన ఎలా చేయకూడదు అనంటే దేవునిని ఆజ్ఞాపించకూడదు. చాలామంది దేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంటారు, దేవుని మీద డిమాండ్ చేస్తూ ఉంటారు, ఆయన ఏదో వారికి బాకీ ఉన్నట్లుగా. అలాగే దేవునిని ఆజ్ఞాపించకూడదు, దేవుని మీద డిమాండ్ చేయకూడదు, దేవునిని గద్దించకూడదు. చాలామంది దేవునిని గద్దిస్తూ ఉంటారు, ప్రార్థనలో దేవునిని గద్దిస్తూ ఉంటారు. అలాగా గద్దించడం ప్రార్థన అవుతుంది. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వచింపకూడదు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని చాలామంది తలంచుతారు. దాన్ని యేసుక్రీస్తు ఖండించారు. ప్రార్థించేటప్పుడు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి, ఇతరుల మెప్పు పొందటానికి ప్రార్థించకూడదు. చాలామంది ఇతరుల మెప్పు పొందటానికి, ఇతరులని ఆకర్షించడానికి ప్రార్థిస్తూ ఉంటారు. అలాగా ప్రార్థించకూడదు. దేవునికి ప్రార్థించేవారు దేవుని యొక్క సహాయాన్ని అర్జిస్తూ ప్రార్థించాలి, ఇతరుల మెప్పుని కాదు.